అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. సో ఈరోజు మదనపల్లికి సంబంధించి వేలంపాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏమని మీకు వీడియోలో తెలియజేస్తాను. సో దయచేసి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి, మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది. సో ప్రస్తుతానికి టాప్ రేట్లు, మీడియాలు, మిక్సింగ్ రేట్లు వెళ్తున్నాయి ఏమి ఎట్లా అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. వేలంపాట్లు అయితే ఫుల్ స్పీడ్గానే ఉంది. మదనపల్లి మార్కెట్ ఎక్కడ వేలంపాట్లు స్లో అనే మాటే లేదు, చాలా వరకు చాలా ఫాస్ట్గానే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి. ప్రస్తుతానికి టాప్ రేట్ల విషయం మాట్లాడుకుంటే సూపర్ టాప్ అయితే ప్రస్తుతానికి ఎస్జిఎస్ మండీలో వచ్చేసి మనకి 520 రూపాయలు పడింది. 470 ఉన్నాయి వితిన్ ఇప్పుడే జస్ట్ ఒక 2 నిమిషాలు అవుతుంది అంతే. ఈ టాప్ రేట్ కూడా పడి 520 రూపాయలు సూపర్ టాప్. క్లాస్ ఏమన్నా ఉంటే ఈరోజు 420 రూపాయల పైన మార్కెట్. క్లాస్ అంతా 420 పైన, మీడియాలు ఏమన్నా ఉంటే 300 పైన, మిక్సింగ్లో ఏమన్నా ఉంటే 200 పైన. ఇది ఓవరాల్గా మార్కెట్ అయితే ఫుల్ స్పీడ్గా ఉంది ఈరోజు వచ్చేసి. ఈరోజు నిన్న స్పీడ్, ఈరోజు స్పీడ్. స్టార్టింగ్లో 520 రూపాయలు అంటే ఇంకా 550 అంతకు మించి మార్కెట్ ఉంటుంది అనేది చూడాలా. ఇంకా ఏ టీవీఎస్ మండీలో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అయితే అన్న మార్కెట్ 550 రూపాయల వరకు ఉండొచ్చనే చూడాలి. ప్రస్తుతానికి అయితే 520 రూపాయలు సూపర్ టాప్. దయచేసి చెప్తాను, ఎవరు టైంపాస్ కోసం మాత్రం కాల్ చేయదండి. ఏమైనా తక్షణ కానివ్వండి, లోలో కానివ్వండి. మీరు రేపు కొనాలని ఉద్దేశం ఉంటే రేపే కాల్ చేయండి. మన్నాడు కొనాలంటే మన్నాడు కాల్ చేయండి. నెల తర్వాత కొనాలంటే నెల తర్వాతనే కాల్ చేయండి. ఇబ్బంది అయితే ఏం లేదు. టైంపాస్ కోసం కాల్ చేసి మళ్ళీ చేస్తాం అనేది ఉద్దేశం దయచేసి చేయదండి. ఎందుకంటే ఆపోజిట్ పర్సన్లో రిమైనింగ్ 2 కాల్స్ రావచ్చు, వాళ్ళ కాల్ మిస్ అయిపోతే బాగుండదు కదా. సో టైంపాస్ కోసం మాత్రం కాల్ చేయొద్దండి. మీకు నిజంగా కొనే ఉద్దేశం ఉంటేనే కాల్ చేయండి, ఓకేనా. ఇది మదనపల్లికి సంబంధించి ఇన్ఫర్మేషన్. నా రైతులందరికీ నమస్కారం. సో ప్రజెంట్ మనం ఉండే లొకేషన్ ఎక్కడన్నా? విశ్వం కాలేజ్ పక్కన. ఏ ఊరు వస్తుంది ఇది? పెద్ద కట్టవ. మొత్తం ఎన్ని వేల మొక్క ఉంటుంది ఇది వచ్చేసి? 14,000. ఎట్లుంది? నా లోలో వాడినారు కదా, ఎన్నిసార్లు వాడినారు, ఎట్లుంది, ఏం రిజల్ట్? 3 సార్లు వాడినాము. 3 సార్లు వాడినారు. ఎకరాకు 2 లీటర్లు, 2 బాటిల్ హాఫ్ లీటర్. బాగుంది రిజల్ట్ బాగుందా? అంటే ఇప్పుడు ఎండాకాలంలో మామూలుగా ఇంత టెంపరేచర్ తట్టుకొని కూడా మీకు మంచి రిజల్ట్ ఇస్తా ఉందా లోలో ఏమన్నా? చెట్టుకు చల్లదనం బాగుంది ప్రోడక్ట్. ఈ ఎండలకు చెట్టుకు బాగా చల్లదనం ఇచ్చి గ్రోతింగ్ పూత కట్టు కాకుండా గ్రోతింగ్ బాగుంది, గ్రీనిష్ బాగుంది. బాగుంది. మీరు ఈ రిజల్ట్ తో సాటిస్ఫై అయినారా? ఏం ఇబ్బంది లేదు, ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. అంటే ఈ టెంపరేచర్ ఎక్కువగా ఉంది కాబట్టి చెట్టుకు ఒత్తిడి గురవుతుంది. ఈ వదలడం వల్ల చెట్టుకు ఏరుకు కొంచెం చల్లదనాన్ని ఇచ్చి గ్రోతింగ్ తగ్గకుండా బాగా నలుపు, గ్రీనిష్, పూత రాలకుండా గ్రోతింగ్ బాగా వస్తుంది. ఎక్కువగా గమనించింది గ్రోతింగ్ బాగా గమనించినారు దీంట్లో. పూత ఏమన్నా డ్రాప్ అయిపోతుంది ఇది వదిలిన? పూత అంటే టెంపరేచర్ వల్ల అవుతుంది, అది ఎవరు ఏం చేయలేము. కాకపోతే ఇది వాడిన తర్వాత అంత హెవీగా ఏం కాదు. ఒకసారి గమనిస్తున్నా లోలో వాడిన తర్వాత అంటే చెట్టు గ్రీనిష్ గానీ, పిలకలు పలిగేది గానీ, పిలకలు కూడా బాగుండదు. పిలకలు కూడా బాగా పలుగుతాయి. సైడ్ బ్రాంచెస్ చూడు, లోపల సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వచ్చినాయి. ఓకే, మీరు 10 మందికి చెప్తామన్నా రైతులకి వాడచ్చు, ఇబ్బంది లేదు, ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. ఎండాకాలం ఏమంటే హెవీ టెంపరేచర్లకు మనం ఇది ప్రోడక్ట్ వాడితే చెట్టు చల్లదనాన్ని, ఏరుకు ఒత్తిడి లేకుండా చల్లదనం ఇచ్చి చెట్టుకు గ్రోతింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు మామూలుగా ఈ డ్రిప్ ఎరువులు 30-40% పెరిగిపోయినాయి రేట్లు. ఎంత పెరిగినా కూడా మీకు తక్కువ ధరకు ఇస్తాను జరుగుతుందన్న. ఈ 300కు మంచి రేటే. రైతులకు ఎక్కువ ఇసాబేను ఇట్లాంటివన్నీ రేట్లు ఎక్కువ కదా. అవును, అది 4 తెచ్చేదానికన్నా ఇవి 6 తెచ్చుకొని వదులుకున్నా కూడా రిజల్ట్ బాగుంది. 10 మందికి చెప్పినా ఇబ్బంది ఏమి ఇబ్బంది లేదు. ఇంకా ఇది ఎంత హైట్ పెరగచ్చు తోట వచ్చేసి మీ అందాజుగా? ఇప్పుడు తెల్లవేరు దాటైంది, పైన స్టెప్ లాగల చూడండి. ఇంకా స్టెప్ లాగల, మీరు ఈ చిన్న గట్లు వేసినారు కాబట్టి సరిపోదు. ఇంకా మీరు ఒకసారి 3 సార్లు వాడినారు అనుకో, మళ్ళీ మీరు ఇంకా మళ్ళీ కూలోళ్ళని పెట్టించి మళ్ళీ కట్టించాలి పైన. ఇప్పుడు వైర్ లాగిస్తాను, పైన లాగిస్తావా? లాగిస్తా. క్రాప్ కూడా కింద నుండి పడుతుంది. అవును. అంటే లోలో వాడిన తర్వాత మీ రిజల్ట్ ఇది చూడ, కింద నుండి క్రాప్ పడుతానే పోతుంది. ఎక్కడ నీకు గ్రోత్ అనేది ఆగలే. ఇంత టెంపరేచర్, ఇంత కండిషన్స్ ఉన్నా కూడా గ్రోత్ మాత్రం భారీగా బాగుంది. ఆడ 3 బాటిల్ వదిలింటారా? 3 బాటిల్ వదిలి. అంటే ఆడ చెట్టు E8 ఉంది, కాయలు చిక్కగా అయింది. ఇది పెరుగుతుంది కాబట్టి కొంచెం లేట్ గా పడుతుంది. ఇది సీడ్ ఏదైనా సాహోనే. మొత్తం ఇది ఎన్ని వేల మొక్క ఉంటుంది? 14,000 మొక్క. ఎకరాకి 2 బాటిల్ వదులుతాను. ఎన్ని రోజులు గ్యాప్ ఇస్తాను? 3 రోజులు 4 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి 4 రోజులు గ్యాప్ ఇచ్చి అట్లా 3 సార్లు వదిలినా. ఓకే, మీరు సాటిస్ఫై? రిజల్ట్ పరంగా ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇది నా ఈ తోటకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్. సో అంగళ్ళు ఎవరున్నారు? పెద్ద కట్టవ. ఆ అంగళ్ళు విశ్వం కాలేజ్ వెనకాలే ఉంటుంది తోట కూడా వచ్చేసి. ఇది ఓవరాల్ గా తోటకి సంబంధించి అలోలో వాడిన తర్వాత రిజల్ట్స్.